పట్టిసీమను కట్టినప్పుడు పట్టిసీమ ఫెయిల్ చేయాలని చాలామంది ట్రై చేసి దాన్ని ఎగతాళి చేశారు. ఆ పట్టిసీమ ఇవాళ గత ప్రభుత్వంలో కూడా ఆ పట్టిసీమ వదలంది రైతుకి నీళ్లు దొరకని విషయం మనందరం చూసాం. ఆయన ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాలు ముందుకుంటుంది. విజన్ 2020 చేశారు. హైదరాబాదులో సామాన్యుడి కొడుకు కూడా ఐటీలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అలాగే అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దే టైంలో శనిగ్రహంలాగా వేరే ప్రభుత్వం రావటం, 5 సంవత్సరాలు కళ లేదు, కాంతి లేదు, కళాకారుడికి శాంతి లేదు, ఎక్కడ చూసిన అరాచకం, బూతులు, సంస్కృతి లేదు, ఒక డాన్స్ లేదు, దేవుడు లేదు, పేరు లేదు. ఇలాంటి మహాకళారూపాలైనటువంటి తోలుబొమ్మలాటలు లేవు, డాన్సులు లేవు. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూసాం, అనుభవించాం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషిక్తులయ్యారు. వైభవాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా వైభవం వస్తుంది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కళాకారుడు అవ్వటం, లోకేష్ బాబుకి ఈ కళల పట్ల అభినవేశం ఆయనకి దొరకటం, ఇవన్నీ కూడా శుభసూచకాలుగా భావిస్తూ కేశినేని చిన్ని గారు ఒక్కటే మాట అన్నారు, అంతరించిపోతున్న కళారూపాలన్నీ కూడా మనం వెలుగులోకి తీసుకురావాలి, ముఖ్యంగా తోలుబొమ్మలాటను ప్రతిరోజు పెట్టాలని చెప్పేసి వారు చెప్పటం, వారి యొక్క ఆ కళా పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ. ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ఏ రోజు ఖాళీగా ఉంచొద్దు, ప్రతిరోజు మనం అక్కడ కార్యక్రమాలతో నింపాలి అని మాకు ఆర్డర్ వేశారు. ఇది సంవత్సరం పొడుగుతా కళాకారులకి నిలయంగా మారాలి, ఇది ఖాళీగా ఉంచొద్దు అని చెప్పేసి మాకు మా మీటింగుల్లో చెప్పటం, ఆయన కళా ప్రియత్వానికి మేము పాదాభివందనం చేశాం. అంతేకాకుండా ఆయన శ్రీమతి గారు జానకి గారు, మరి మా పట్టాభిరామ్ గారి మిస్సెస్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు కార్యక్రమాలందరూ కూడా. ఎందుకంటే ఇవి దాదాపు 5 వేదికల్లో జరుగుతూ ఉన్నాయి. ఎంపీ గారు అన్ని చోట్ల పెద్ద పెద్ద వాళ్ళందరూ, సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళ గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి. అన్ని బాధ్యతల్లో ఉండి కూడా ఇక్కడ ఏం జరుగుతుందని ఆన్లైన్లో చూస్తూనే ఉన్నారు. శ్రేయస్ మీడియా వారు చేస్తున్నటువంటి యొక్క పబ్లిసిటీ, వాడు చేస్తున్నటువంటి యొక్క టెక్నాలజీ ప్రకారంగా ప్రతి మనిషికి విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అద్భుతంగా చేస్తున్నారు, అద్భుతంగా ప్రతి కార్యక్రమం మేము థియేటర్లో కన్నా ఇంట్లోనే బాగా చూస్తున్నాం అని చెప్పేసి వారు చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఏమిటంటే ఈ కార్యక్రమాలు విశేషంగా ప్రజలను ఆకర్షిస్తున్న విషయం మనందరం గమనించాం. ఈ కళాకారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ ఒక్కసారిగా మన కేశినేని శివనాథ్ గారికి, వారి బృందానికి, మా పట్టాభి గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి, అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి పొడపాటి తేజస్వి గారికి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ నాకు అప్పచెప్పటం మా మహద్భాగ్యంగా మేము భావిస్తూ వెంటనే కార్యక్రమంలోకి వస్తామని చెప్పి తెలుస్తూ అన్నపూర్ణ గారిని కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ఈనాటి